హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సునీత. ఇవాళ ఇంకొక టాపిక్తో నేను మీ ముందుకు వచ్చాను. అదేంటి అంటే, మీరు అబ్రాడ్ స్టడీ డ్రీమ్ని స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి ఈ వీడియో చూడండి. మోస్ట్ స్టూడెంట్స్ మేక్ దీస్ 5 మిస్టేక్స్ వైల్ ప్లానింగ్ ద ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్. డోంట్ బీ వన్ ఆఫ్ దెమ్. సో ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి నో ప్రాపర్ రీసెర్చ్. ఇదేంటి అంటే, ఎవరో ఫ్రెండ్ ఈ కోర్సు సెలెక్ట్ చేసుకున్నాడని కానివ్వండి, ఈ కంట్రీకి వెళ్ళాడని కానివ్వండి, ఈ కంట్రీలో ఈ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకున్నాడని కానివ్వండి, అలా కాకుండా మనకి ఏ కోర్సు యాప్ట్ అవుతుంది, సో మనకి తగ్గట్టు ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. నెంబర్ 2 ఏంటంటే, ఇగ్నోరింగ్ బడ్జెట్ ప్లానింగ్. బడ్జెట్ని ఎస్టిమేట్ చేయకుండా అప్లై చేసేయడం. ఫర్ ఎగ్జాంపుల్, హిడెన్ కాస్ట్ లైక్ లివింగ్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, మనకి ఇన్సూరెన్స్ కానివ్వండి, ట్రావెల్కి సంబంధించి ఎక్స్పెన్సెస్ కానివ్వండి, అన్నీ మనం ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. సో నేను మీకు బెస్ట్ బడ్జెట్ ప్లాన్ని నేను మీకు సజెస్ట్ చేస్తాను. థర్డ్ పాయింట్ ఏంటి అంటే, ఇంగ్లీష్ టెస్ట్ లాంగ్వేజ్కి టైం ఇవ్వకపోవడం. అంటే ఐఎల్స్ కానివ్వండి, టోఫెల్స్ కానివ్వండి, ఇఫ్ ఎనీ. సో వితౌట్ ప్రిపరేషన్ మనం అటెంప్ట్ చేయడం వల్ల స్కోర్ తగ్గిపోతుంది. సో దీనికి ముందే ప్లాన్ చేసుకోవాలి. ప్లానింగ్ ఎర్లీ ఈజ్ ఏ కీ. ఫోర్త్ మిస్టేక్ వచ్చేసి ఏంటంటే, డెడ్లైన్స్, ఇంటేక్ డెడ్లైన్స్ మిస్ చేయడం. దీనివల్ల ఏమవుతుందంటే, ఒక్కోసారి యూనివర్సిటీ అప్లికేషన్స్కి లేట్ అవ్వడం వల్ల మనకి ఆఫర్ లెటర్ రాకపోవచ్చు, లేదంటే స్కాలర్షిప్స్ మిస్ అవ్వచ్చు. ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. సో మనం ఇంటేక్ మిస్ చేయొద్దు డెడ్లైన్ని. ఫిఫ్త్ మిస్టేక్ ఏంటి అని అంటే, నాట్ టేకింగ్ ఎక్స్పర్ట్ హెల్ప్. అంటే ఓన్గా ట్రై చేయడము. అది అబ్రాడ్కి అప్లై చేయడం అది అంత సింపుల్ కాదు. ఏంటంటే ఎస్ఓపి కానివ్వండి, అప్లికేషన్ కానివ్వండి, వీసాకి అప్లికేషన్ కానివ్వండి, ఇలా చాలా స్టెప్స్ ఉంటాయి. సో ఎక్స్పర్టే హెల్ప్ తీసుకొని మనం అప్లై చేయడం వల్ల అబ్రాడ్ కలల్ని నిజం చేసుకోవచ్చు ఈజీ. సో ఈ 5 మిస్టేక్స్ని దృష్టిలో పెట్టుకొని మీ అబ్రాడ్ కలలని నిజం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్, బీ హ్యాపీ, కీప్ స్మైలింగ్, డ్రీమింగ్ బిగ్. నేను మీ సునీత. థ్యాంక్ యూ.